వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఊరు ముత్యాలం తల్లి పండుగ అండి. మా అమ్మ నేను కలిపి పసుపు కుంకాలు ఇద్దామని వచ్చాను. మీరు కూడా మా ముత్యాలం తల్లి గుడి చూస్తారని వీడియో తీసానండి. అన్నీ వీడియో తీసాను కానీ అమ్మవారిని కూడా వీడియో తీసాను. పొరపాటున క్లిప్ ఎడిటింగ్ చేద్దాం అంటూ డిలీట్ చేసేసాను. ఏం చేద్దాం, మా ముత్యాలం తల్లి గుడి మీరు అమ్మవారిని చూడడానికి అదృష్టం లేదు. మా ముత్యాలం తల్లి గుడే చూడండి, చాలా బాగా కట్టారండి. పండగ చాలా బాగా చేశారు. చూడండి, చుట్టూ లైటింగ్స్, స్టేజ్ ప్రోగ్రామ్ అక్కడ అంతా అరేంజ్ చేస్తున్నారు. మా వారు ఇదే రాడా చూస్తున్నారు గుడి చుట్టూ. మా అమ్మ చూడండి, గుడి దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహాలు అలా చూస్తూ ఉండిపోయింది. చూడండి, అమ్మవారు ఎంత అందంగా కళగా ఉన్నారో. నేను లోనున్న విగ్రహాన్ని ఫోటో తీసానండి. అమ్మకు పడడం ఇష్టం లేదో ఏమో అని వీడియోలో ఎడిటింగ్ చేస్తే ఆ క్లిప్ డిలీట్ అయిపోయింది. చూడండి ఎంతమంది జనాలు, ఇంకా చుట్టూ జనాలేనండి. ఇంకా మేము వచ్చే టైంలో కొంచెం ఖాళీ ఉంది. తర్వాత అయితే గుడికి అసలు వెళ్ళలేమేమో అనుకున్నాను. నేను ఏ పండగకి అమ్మవారి గుడికి వెళ్ళి పసుపు కుంకాలు ఇద్దామంటే ఆ జనంలో నేను ఎప్పుడూ ఇవ్వలేనేమో అని భయపడి ఉండిపోతాను ఆ జనాలకి. చూడండి, ఇక్కడ ఘటాలు ఎత్తుకున్న వాళ్ళు ఇక్కడ ఘటాలు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఆ ఘటాలన్నీ చూడండి, సాక్షాత్ అమ్మవారి రూపమే కనిపిస్తుంది. అక్కడ పెట్టి ఆ ఘటాలు ఆ హడావుడికి చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది. ఇదిగోండి, మా అమ్మ నేను ఇక్కడ పసుపు కుంకాలు పెడుతున్నాను. ఇక్కడే అసలైన అమ్మవారు అండి. మా చిన్నప్పుడు అక్కడే అసలైన అమ్మవారు ఉండేవారు. ఇంకేముంది, పండుగ అయిపోయిందా ఇంటికి వచ్చి కక్క ముక్క వండుకొని తినేసి అయిపోయింది. రేపటి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోవడమే. పండగ ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోద్దండి. దానికోసం మనం అంత హడావిడి టెన్షన్ లేస్తే అక్కడికి వెళ్ళాలి, బజార్కి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అని గొప్ప టెన్షన్ పడిపోతుంటాం కదండి. మా అమ్మ కూర వండేసిందండి. మా అమ్మ సింపుల్గా వండుతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మ వండిన వంటలు. వేడివేడి అన్నం, రసం, చికెన్ కర్రీ, అంతే మా పండుగ స్పెషల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.